నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సిరికొండ మండలం పెద్ద వాల్గోడ్ గిర్ని చౌరస్తా దగ్గర 60 గ్రాముల గంజాయి పట్టుకున్నట్లు సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్ తెలిపారు. 3 యువకుల దగ్గర ఈ గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని విచారణ చేయగా మెండోరా యువకుల దగ్గర నుండి గంజాయి తీసుకున్నామని తెలపడంతో సిరికొండ ఎస్ఐ 2 మండోరా యువకుల దగ్గర 250 గ్రాముల గంజాయిని పట్టుకుని 5గురిని, అందులో ఒకరు మైనర్ బాలుడితో సహా 5గురిపై కేసు నమోదు చేశామని అన్నారు. సాయంత్రం సిరికొండ ఎస్ఐ ఎల్ రాము మరియు తన సిబ్బందితో గిర్ని చౌరస్తా దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా 3 వ్యక్తులు హోండా షైన్ మోటార్ సైకిల్ నెంబర్ TS16FG 3040 అనే వాహనంపై రాగా వాళ్ళను తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర 20 గ్రాముల ప్యాకెట్లు కలిగిన 3 ప్యాకెట్లు మొత్తం 60 గ్రాముల గంజాయి దొరికింది. వాళ్ళను విచారణ చేస్తే మెండోరా గ్రామం భీమ్గల్ మండలానికి చెందిన కనక యశ్వంత్ తండ్రి నర్సయ్య, బోదాసు నరేష్ తండ్రి నర్సయ్య అనే 2 వ్యక్తులు వాళ్లకు గంజాయి అమ్మినట్లుగా వాళ్ళు చెప్పగా వాళ్ళ కన్ఫెషన్ ప్రకారము మేము అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా వాళ్ళిద్దరి దగ్గర మరో 250 గ్రాముల గంజాయి దొరికింది. మొత్తం 310 గ్రాముల గంజాయిని సీజ్ చేసి ఈ 2 వ్యక్తులు మరియు ఒక మైనరు, మొత్తం 4 వ్యక్తులు, ఒక మైనరు అబ్బాయి పైన NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రొసీజర్ చేయడం జరిగింది. ఇలా 4 మేజర్లను ఈరోజు కోర్టులో హాజరుపరిచి ఆర్మూర్ కోర్టులో హాజరుపరుస్తాం. విచారణ జరుగుతుంది.